ఆంధ్రాలో టీడీపీ, జనసేన, పచ్చ మీడియా మొత్తం జగన్ అప్పులు తీసుకొస్తున్నాడు, పప్పు బెల్లాలలా పంచిపెడుతున్నాడు, రాష్ట్రం శ్రీలంక అవుతుంది, వెనుజులా అవుతుంది, ప్రజలు సోమరపోతులు అవుతున్నారని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ప్రచారం చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో జగన్ ఇచ్చిన అన్ని పథకాలు నేను ఇస్తాను, జగన్ ఇచ్చిన పథకాలన్నీ కొనసాగుతాయి, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలకు అమలు చేయని హామీలు నోటికొచ్చిన అన్నీ ఇస్తున్నాడు. జగన్ డబ్బులు సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పంచిపెడితే రాష్ట్రం శ్రీలంక అయినప్పుడు, వెనుజులా అయినప్పుడు, ప్రజలు సోమరపోతులు అయినప్పుడు చంద్రబాబు నాయుడు పంచిపెడితే ప్రజలు సోమరపోతులు అవరా? రాష్ట్రం శ్రీలంక అవదా? వెనుజులా అవదా? ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర ఆయనకి లేదు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయడు కాబట్టి ఎన్ని హామీలైనా, నోటికొచ్చిన ఎన్ని హామీలైనా ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేసే ముందు ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో, ప్రజలకు మంచి సంక్షేమం అందిస్తారో, ప్రజలకు మంచి జరుగుతుందో, ప్రజలకు మంచి చేస్తారో అని ఆలోచించి ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారికి నమ్మి ఓటు వేశారంటే మీ నెత్తిన మీరే దుమ్ము పోసుకున్నట్లవుద్ది. అలాగే కరువును కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.